ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ చదవచ్చు కదా? ఇంటర్ కదండి. ఓ అది ఇంటరేనా? చదివి చాలా రోజులు కదా, మనకు కూడా తెలీదా? ఎంపీసీ. మీరమ్మా మీ పేరు? రావలి. అది ఎవరిదైనా పేరా? దొంగలించావా? నీదేనా? మరి ఎందుకు అనుమానం? రావాలి ఎందుకంత అనుమానంగా? మీ పేరు? రావలి. ఏంటి వినపట్లే? రావాలి రావాలి వస్తుందమ్మా, ఎందుకు రాదు? నీ పేరేంటి? నా పేరే రావలి. రావాలియా మీ పేరు? రావలి. రవలియా? ఓకే రవలి. సో మీరేం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతారు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. వెరీ గుడ్, సూపర్. ఎక్కడ? నిడదవోలు. నిడదవోలు. ఓహో నిడదవోలు కాలేజ్లో చదువుతున్నారు. కాలేజ్ పేరు నిడదవోలు. వెరీ గుడ్. ఎక్కడుంది? మా ఊరు పక్కన. ఇక్కడ కాదు, మా ఊరు పక్కన. కాలేజ్ పేరే భలే ఉంది, నిడదవోలా కాలేజ్ పేరు? ఇంకేం లేదా కాలేజ్ పేరు? పూర్తి పేరేంటి కాలేజ్ పేరు? ఎస్విఆర్కే. ఆవిడెవరు? కాలేజ్ ఏమిటో ఒక ముక్క అర్థం కావట్లేదు. ఉర్దూ వార్తలు మలయాళంలో చూస్తున్నట్టుంది నాకు. ఇంకేం చేస్తూ ఉంటాను నన్ను? ప్లేయింగ్ గేమ్స్. అవి ఏంటి? క్రికెట్. ఓ క్రికెట్, వెరీ ఇంట్రెస్టింగ్. బ్యాట్స్మెన్ బౌలరా నువ్వు? బ్యాట్స్మెన్. వండర్ఫుల్. నాకు కూడా క్రికెట్ బాగా ఇష్టం. నేను ఎంపైర్, చాలా బాగుంటుంది అది. మీరేం చేస్తుంటారు? గేమ్స్. గేమ్స్ అమ్మా? ఎలాంటివి? వాలీబాల్, షెట్లు. వాలీబాల్, షెట్లు. వాలీబాల్ అంటే అదేగా, ఒక బోర్డులో 24 కాయిన్లు ఉంటాయి, బ్లాక్లు వైట్లు కొడతారు. ఇట్లా కొడతారు కదా. ఇలా కొడతారు కదా, అదా? ఓహో మధ్యలో దోమతారు ఉంటది, బాల్ అవతల పక్క పడాలి. అడ్డే నాకు కూడా వచ్చు. చూసా. ఇలా కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? స్టడీస్ కాకుండా, స్పోర్ట్స్ కాకుండా? డాన్స్. పాటలు పాడడం, డాన్స్. నువ్వు డాన్స్ చేస్తానా? మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి? డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తావమ్మా, చెప్పు. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్క ఉంది. తెలుస్తోంది, మీరు మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది. చాలా పవర్ఫుల్ గా చెప్పాలి, గట్టిగా చెప్పమ్మా. నాకు కొంచెం తెక్కుంది దానికో లెక్క ఉంది. నాకు కొంచెం తెక్క ఉంది దానికి లెక్క ఉంది. కాదమ్మా. సరే, పద్యాలు గుర్తున్నాయి చిన్నప్పుడు పద్యాలు? చెప్పు. ఉప్పు కప్పు రంగు చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరయ్య విశ్వదాభిరామ విరుడు. మధ్యలో అబ్బా పురుష్ అని ఒకటి ఉంటుంది కదా, అదేం చేసా? ఇంటి దగ్గర పెట్టేసానండి. ఇంటి దగ్గర పెట్టాను. ఉప్పా? వెరీ గుడ్ నాన్న, జాగ్రత్త, తక్కువ వాడుతాడు, బీపీ వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి డాన్స్ చేస్తాడు, దాన్ని చూసి మన ఇద్దరం ఫాలో అవుదాం. ఓకే, మ్యూజిక్. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. తిన్న పాము లెక్క మనసు పండబట్టే, దీని బుంగమూతి సుద్ది నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, ఎక్కడో శృతి హాసన్తో డాన్స్ చేస్తున్న దగ్గర ఉన్నాడు, ఇక్కడ లేడీనా. సో వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.